In this video, I am going to explain about first one, what is NFA. NFA is nothing but a non-deterministic finite automata. And second one, while constructing a NFA, మనం అసలు ఏమైనా రూల్స్ ఏమైనా ఫాలో అవుతాం ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు. అలానే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిఎఫ్ఏ గురించి చూసాం. సో ఎన్ఎఫ్ఏ డెఫినేషన్ చెప్పాక వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఎఫ్ఏ అండ్ ఎన్ఎఫ్ఏ, దట్ ఈస్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అండ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. In the first one, how we are going to define the term NFA, non-deterministic finite automata. Same మనం DFA లాగా ఇక్కడ కూడా అలానే డిఫైన్ చేస్తాం. It is a combination of 5 tuples. It is a combination of 5 tuples. 5 tuples. Capital M is equal to Q, sigma, delta, Q naught and F. టోటల్గా ఈ 5 కాంబినేషన్ టపుల్స్నే మనం ఎన్ఎఫ్ఏ అనొచ్చు, డిఎఫ్ఏ అనొచ్చు. కానీ కొంత డిఫరెన్స్ ఏంటంటే క్యాపిటల్ క్యూ అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్, ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్, ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. అలానే సిగ్మా అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్, ఫైనైట్ సెట్ ఆఫ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్, ఇన్పుట్ ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ వచ్చేసి డెల్టా. డెల్టా అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆర్ మ్యాపింగ్ ఫంక్షన్ అంటాం. సో మనకి డిఎఫ్ఏలో ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా ఉండేది, మనకి క్యూ క్రాస్ సిగ్మా టెన్స్ టు క్యూ ఉండేది. అంటే ఒక స్టేట్ ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఇస్తే నీకు ఎగ్జాక్ట్గా ఏదో ఒక స్టేటే వచ్చేది. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ఎఫ్ఏలో క్యూ క్రాస్ సిగ్మా టెన్స్ టు 2 power q, ఇన్ని పాసిబిలిటీస్. అంటే ఒక స్టేట్ ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఇస్తే నీకు 2 power q పాసిబిలిటీస్ వస్తాయి. వాటిల్లో అన్ని పాసిబిలిటీస్ వస్తాయా లేదా ఎగ్జాక్ట్గా 1 వస్తుందా అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రాబ్లం బట్టి ఉంటుంది. కానీ నీకు ఓవరాల్ పాసిబిలిటీస్ మాత్రం 2 power q వస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఫర్ సపోజ్ 3 ఉన్నాయి అనుకోండి, అప్పుడు నీకు 2q అంటే 8 పాసిబిలిటీస్ వస్తాయి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ దాంట్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్యూ నాట్. Q naught is nothing but a initial state, initial state, initial state, and F is nothing but a final state, final state. సో ఫైనల్గా ఈ 5 కాంబినేషన్స్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఎన్ఎఫ్ఏ అంటాం. మనకి మెయిన్గా పాయింట్ గుర్తు రావాల్సింది ఇది, క్యూ క్రాస్ సిగ్మా టెన్స్ టు 2 power q. నెక్స్ట్ కండిషన్స్. సో ఎన్ఎఫ్ఏ మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అసలు మనం ఏమైనా కండిషన్స్ ఫాలో అవుతాం. డిఎఫ్ఏలో మీరు ఇనిషియల్ స్కెలిటన్ ఒకటి డ్రా చేస్తారు. ఫర్ సపోజ్ నేను క్యూ నాట్, Q1, Q2 అని చెప్పేసి ఇనిషియల్గా ఒక స్కెలిటన్ ఇలా డ్రా చేశాను అనుకున్నాం, ఏబి అని డ్రా చేశాను. ఇన్పుట్ ఆల్ఫాబెట్ అనేది ఫర్ సపోజ్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు A, B ఉంది. డిఎఫ్ఏలో అయితే ఏం చేసాం, ప్రతి స్టేట్లో కూడా అక్కడ టోటల్గా 2 కండిషన్స్ చెప్పాను. ప్రతి స్టేట్లో కూడా అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ రావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ టు కన్జ్యూమ్ ఆల్ ద ఇన్పుట్ ఆల్ఫాబెట్స్. అంటే Q0లో ఏ రావాలి, బిఈ రావాలి. అలానే Q1లో ఏ రావాలి, బిఈ రావాలి. అలానే Q2లో ఏబి మొత్తం రావాలి. కానీ ఎన్ఎఫ్ఏలో మాత్రం ప్రతి స్టేట్లో అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ రావచ్చు, రాకపోవచ్చు, నీ చాయిస్. అంటే ప్రాబ్లం బట్టి నువ్వు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. సో అందుకే ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏం మాట్లాడాం, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ మే ఆర్ మే నాట్ కంటైన్స్ ఆల్ ది ఇన్పుట్ సింబల్స్ అట్ ఎనీ స్టేట్. సో ఏ స్టేట్లో అయినా అంటే Q0లో కానీ, Q1లో కానీ, Q2లో కానీ అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ రావాల్సిన రూల్ ఏమీ లేదు. రావాలంటే తీసుకోవచ్చు, తీసుకోకపోయినా పర్వాలేదు, అలాంటి రూల్ ఏంటో ఏమీ లేదు. అండ్ సెకండ్ రూలు నీకు డిఎఫ్ఏలో ఏం చెప్పాను, ఫర్ సపోజ్ నేను Q0లో బి రాలేదు, దీన్ని నేను సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేశా. అలానే Q1లో ఏ రాలేదు, దాన్ని సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేశా. Q2లో ఏ రాలేదు, A, B అని ప్లేస్ చేశా అనుకుందాం. ఇప్పుడు ఇది డిఎఫ్ఏ అయిద్దా? ఆబ్వియస్గా అవుతుంది, ఎందుకంటే ప్రతి స్టేట్లో అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ వచ్చాయి, ఇది డిఎఫ్ఏ అవుతుంది. కానీ డిఎఫ్ఏలో సెకండ్ రూల్ ఇంకోటి ఏం చెప్పాను నేను, ప్రతి స్టేట్లోనూ అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ రావాలి, ప్లస్ ప్రతి ఒక్క ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఒక్కసారే రావాలన్నాను. అంటే Q0 విత్ ఏ అంటే నీకు ఎక్కడికి వెళ్ళింది, Q1 అంటే ఒక్క స్టేట్కేగా వెళ్ళింది. సపోజ్ నేను Q0 విత్ ఏ అనేది నేను ఇలా కూడా డ్రా చేశాను అనుకోండి. అంటే ఫస్ట్ పాయింట్ ప్రకారం
ప్రతి స్టేట్కి అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ రావాలి. అంటే Q0కి ఏబి వచ్చింది, Q1కి వచ్చిందా, Q2కి వచ్చింది, అన్నిటికీ వచ్చాయి. కానీ సెకండ్ పాయింట్ ఏంటి, ప్రతి స్టేట్లో కూడా ఇన్పుట్ ఆల్ఫాబెట్ Q0 విత్ ఏ అంటే ఏదో ఒక్క స్టేట్కే వెళ్ళాలి. అది Q0 కానీ Q1 కానీ Q2 కానీ నీకు మల్టిపుల్ స్టేట్స్కి వెళ్ళకూడదు. అంటే Q0 విత్ ఏ ఇక్కడ ఏమైంది, Q1కి వెళ్ళింది, Q2కి వెళ్ళింది, అంటే ఇది డిఎఫ్ఏ. ఎన్ఎఫ్ఏలో వాడు చెప్పేది ఏంటంటే Q0 విత్ ఏ అనేది నువ్వు ఏ స్టేట్కి అయినా వెళ్ళొచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. అంటే Q0 విత్ ఏ Q0కి రాయొచ్చు, Q1కి రాయొచ్చు, Q2కి రాయొచ్చు. అంటే ఇక్కడ పాసిబిలిటీస్ ఏమొస్తాయి, ఒకటి అసలు Q0 విత్ ఏ అనేది నేను అసలు రాయను, డ్రా చేయకుండా వదిలేస్తాను, అది వ్యాలిడే ఎన్ఎఫ్ఏలో. అలానే ఓన్లీ Q0కే నేను ఇంక్లూడ్ చేస్తాను, అంటే Q0లోనే నేను ఏ రాస్తాను. లేదు Q0 విత్ ఏ అనేది Q1కి మాత్రమే కనెక్షన్ ఇస్తాను, అలా కూడా చేయొచ్చు. లేదు Q0 విత్ ఏ అనేది నేను Q2కి మాత్రమే డ్రా చేస్తాను, ఇది ఒక పాసిబిలిటీ. Q0 విత్ ఏ అనేది Q0కి రాస్తాను, Q1కి కూడా రాస్తాను. అంటే ఇక్కడ సెల్ఫ్ లూప్లో కామా ఏ పెట్టి ఇక్కడ దీనికి ఏ పెడతాను, అంటే Q0 Q1 అయినా రావచ్చు. లేదా Q0 Q2 కూడా రావచ్చు, Q0 Q2. లేదా మీరు ఇంకోటి ఏం తీసుకోవచ్చు, Q1 Q2 కూడా డ్రా చేయొచ్చు. లేదా అసలు నేను మూడింటికి కన్సిడర్ చేయొచ్చు, Q0 Q1 Q2. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు టోటల్గా మనకి 8 పాసిబిలిటీస్ వచ్చాయి చూడండి. అంటే Q0 విత్ ఏ అనేది ఈ పాసిబిలిటీస్లో నీకు నచ్చిన పాసిబిలిటీ ఏదైనా తీసుకోవచ్చు. కానీ మనకి డిఎఫ్ఏలో అలా కాదు. Q0 విత్ ఏ అంటే ఏదో ఒక్క స్టేట్కే వెళ్ళాలి. కానీ ఇది ఎన్ఎఫ్ఏ అంటే నాన్ డిటర్మినిస్టిక్ అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ నీకు ఎగ్జిక్యూటెడ్ అవుతాయి సేమ్ టైం. సో అలాంటప్పుడు Q0 విత్ ఒక ఇన్పుట్ సింబల్ ఇస్తే ఈ 8 పాసిబిలిటీస్లో ఏ పాసిబిలిటీకి అయినా వెళ్ళచ్చు. అంటే నీకు Q0 విత్ ఏ Q0 రాయొచ్చు, Q1 Q2 మూడింటికి రాసుకోవచ్చు ఏ. లేదా అసలు నేను రాసుకోకుండా కూడా ఉండొచ్చు, పోనీ నేను ఒక్కదానికైనా రాయొచ్చు. సో ఈ 2 రూల్స్ అంటే మనకి డిఎఫ్ఏ అయితే కంపల్సరీగా స్ట్రిక్ట్ రూల్స్. ప్రతి స్టేట్లో అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ రావాలి, ప్రతి ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఒక్కసారే రావాలి ప్రతి స్టేట్లో కూడా. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతి స్టేట్లో అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ రావాలన్న రూల్ లేదు, ప్లస్ ప్రతి స్టేట్లో ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఒక్కసారే ట్రాన్సిషన్ రావాలన్న రూల్ ఏం లేదు, ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. సో ఈ 2 రూల్స్ తెలిస్తే మనం ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఎఫ్ఏ అండ్ ఎన్ఎఫ్ఏ, డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అండ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. దీంట్లో ఫస్ట్ పాయింట్ మీకు ఆల్రెడీ నేను చెప్పింది, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 5 టపుల్స్, క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు Q సిగ్మా డెల్టా Q0 అండ్ F. సో అన్ని పాయింట్స్ సేమ్ ఉంటాయి, ఒక్క ట్రాన్సిషన్ ఫంక్షన్ మాత్రం డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏలో చేంజ్ ఉంటుంది. అదేంటి ఇక్కడ ట్రాన్సిషన్ ఫంక్షన్, Q క్రాస్ సిగ్మా టెన్స్ టు Q అయింది, ఇక్కడికి వచ్చేసరికి Q క్రాస్ సిగ్మా టెన్స్ టు 2 పవర్ Q అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఒక స్టేట్ ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఇస్తే నీకు ఎగ్జాక్ట్గా ఏదో ఒక స్టేట్కే వెళ్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక స్టేట్ ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఇస్తే నీకు 2 పవర్ Q పాసిబిలిటీస్ వెళ్తాయి. ప్రీవియస్ కాన్సెప్ట్ చెప్పాను నేను ఆల్రెడీ, ప్రీవియస్ దాంట్లో ఏం డిస్కస్ చేశాను, 3 స్టేట్స్ ఉంటాయి, 3 స్టేట్స్కి ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఇస్తే మొత్తం 8 పాసిబిలిటీస్ వస్తాయి అని చెప్పాను. సో అలా దాని మీనింగ్ అది, Q క్రాస్ సిగ్మా టెన్స్ టు 2 పవర్ Q. నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి, డిఎఫ్ఏ ఈజ్ మోర్ ఎఫిషియెంట్ దాన్ ఎన్ఎఫ్ఏ. ఎఫిషియెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, నేను ఒక డిఎఫ్ఏ మిషన్ డ్రా చేశాను, ఒక ఇన్పుట్ ఇచ్చాను, ఈ ఇన్పుట్ అనేది డిఎఫ్ఏలో యాక్సెప్ట్ అవుతుందో రిజెక్ట్ అవుతుందో చెప్పాలి అంటే ఆ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ప్రాసెస్ చేసి ఫైనల్గా నీకు అవుట్పుట్ రావడానికి కొంత టైం పట్టిద్దా లేదా. సేమ్ అలానే ఎన్ఎఫ్ఏలో కూడా అంతే, ఒక మిషన్ ఎన్ఎఫ్ఏ మిషన్ ఉంది, నేను దానికి ఇన్పుట్ ఇచ్చాను, ఫైనల్గా అది ప్రాసెస్ చేసి నీకు ఒక అవుట్పుట్ వస్తుంది, ఎంతో కొంత టైం పట్టింది. అయితే డిఎఫ్ఏకి ఎక్కువ టైం పట్టిద్దా, ఎన్ఎఫ్ఏకి ఎక్కువ టైం పట్టిద్దా? డిఎఫ్ఏకి తక్కువ టైంలో నీకు అవుట్పుట్ వచ్చింది. రీజన్ ఏంటంటే ప్రతి స్టేట్కి ప్రతి ఇన్పుట్ ఆల్ఫాబెట్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి, అంటే Q0 విత్ ఏ అంటే ఏదో ఒక్క స్టేట్కే వెళ్తాం. కానీ ఎన్ఎఫ్ఏలో అయితే మల్టిపుల్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే Q0 విత్ ఏ, సపోజ్ Q0 Q1 Q2 ఉందనుకోండి, అంటే 3 పాసిబిలిటీస్ 3 పాత్రలో చెక్ చేసుకోవాలి. సో ఇది టైం టేకెన్ ప్రాసెస్. కానీ డిఎఫ్ఏ మాత్రం నీకు ప్రతి స్టేట్కి ఒకటే ఇన్పుట్ ఆల్ఫాబెట్ వచ్చింది కాబట్టి తక్కువ టైంలో నీకు త్వరగా నీ అవుట్పుట్, అంటే ఆ స్ట్రింగ్ ఉందో లేదో చెప్పేయగలరు. సో అందుకని ఎఫిషియెంట్ అంటే టైం. సో డిఎఫ్ఏ అనేది మనకి ఫాస్ట్గా అవుట్పుట్ వస్తుంది, ఎన్ఎఫ్ఏకి మీకు కొంత టైం పడుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్,
ఈ రెండింటికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎప్పుడైనా మీకు ఆల్గరిథమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసేటప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్కి టైం అనేది డిక్రీజ్ చేస్తే స్పేస్ పెరుగుతుంది, అదే స్పేస్ని డిక్రీజ్ చేయాలని చూస్తే టైం పెరుగుతుంది. సేమ్ అదే ఇక్కడ కూడా డిఎఫ్ఏ రిక్వైర్స్ మోర్ స్పేస్, ఇది టైంని తగ్గించిన స్పేస్ పెరుగుతుంది. రీజన్ ఏంటంటే Q0, Q1, Q2 అనే ఒక డిఎఫ్ఏలో ఒక 3 స్టేట్స్ ఉన్నాయి అనుకోండి. Q0లో ఎన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అన్ని ట్రాన్సిషన్స్ రాయాలి, Q1లో రాయాలి, Q2లోనూ రాయాలి. కానీ మనకి ఎన్ఎఫ్ఏలో ఎన్నైతే స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్కి అన్ని ట్రాన్సిషన్స్ రాయాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు ఎప్పుడైతే నీకు అన్ని రాయాల్సిన అవసరం లేదు, ప్రతి దానికి రాసావంటే అది మెమరీలో స్టోర్ చేయాలి కదా. ఇక్కడ నీకు అన్నిటికీ రాయట్లేదు కాబట్టి నీకు మెమరీ తక్కువ ఆక్యుపై చేస్తుంది. సో మెమరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో ఎన్ఎఫ్ఏ బెటర్, లెస్ స్పేస్, ఎన్ఎఫ్ఏ తక్కువ వస్తుంది. అదే టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో డిఎఫ్ఏ బెటర్. అయితే ఈ రెండు పాయింట్స్ని బేస్ చేసుకొని అసలు డిఎఫ్ఏ బెస్టా ఎన్ఎఫ్ఏ బెస్టా అంటే, ఎప్పుడైనా కానీ మీరు స్పేస్ని కావాలంటే పర్చేస్ చేయొచ్చు, డబ్బులు ఉంటాయి, కానీ టైంని మనం పర్చేస్ చేయలేం. సో అందువల్ల మనకి డిఎఫ్ఏనే యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఆల్ డిఎఫ్ఏస్ ఆర్ ఎన్ఎఫ్ఏస్, నాట్ ఆల్ ఎన్ఎఫ్ఏస్ ఆర్ డిఎఫ్ఏస్. ఇది వ్యాలిడ్ స్టేట్మెంట్ అయినా డిఎఫ్ఏస్ అన్నీ కూడా ఎన్ఎఫ్ఏస్ అవుతాయి అన్నా. నువ్వు ఒక డిఎఫ్ఏ డ్రా చేశారంటే, ఒక ప్రాబ్లం ఇచ్చారు, డిఎఫ్ఏ డ్రా చేసావు, వచ్చింది, మిషన్ వచ్చింది. ఇప్పుడు ఆ డిఎఫ్ఏ అనే మిషన్ ఎన్ఎఫ్ఏ కూడా అవ్వచ్చా? ఎన్ఎఫ్ఏలో రూల్స్ ఏం లేవు కదా, అంటే ప్రతి స్టేట్లో అన్నీ రావాలని ఏం లేదు. పోనీ అన్నీ వచ్చినా కానీ ప్రాబ్లం లేదు, అది కూడా ఎన్ఎఫ్ఏ అవుతుంది కదా. కానీ మనకి ఎన్ఎఫ్ఏలో నువ్వు ప్రతి స్టేట్లో అన్నీ రాకుండా ఏదో నీ ప్రాబ్లం బట్టి కొన్ని స్టేట్లో కొన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని నువ్వు డ్రా చేసావు, అది డిఎఫ్ఏ అవుతుందా? అవ్వదు. సో డిఎఫ్ఏ అని ప్రతిదీ ఎన్ఎఫ్ఏ అవుతుంది కానీ ఎన్ఎఫ్ఏ అని ప్రతిదీ కూడా డిఎఫ్ఏ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా ఒక ప్రాబ్లం, ఇప్పుడు వరకు మనం డిఎఫ్ఏలో ఒక 20-30 ప్రాబ్లమ్స్ చూసాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా నువ్వు డ్రా చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది మనం మాన్యువల్గా చేసినప్పుడు. కానీ ఎన్ఎఫ్ఏకి నీకు అంటే యూజర్ అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డ్రా చేయటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీకు ప్రాబ్లమ్స్ చెప్తాను, మీరు అక్కడ 30 ప్రాబ్లమ్స్ నీకు ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ పట్టింది అనుకోండి చేయడానికి, ఇక్కడ అదే 30 ప్రాబ్లమ్స్ నీకు ఆల్మోస్ట్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో డ్రా చేయొచ్చు. సో అదే అడ్వాంటేజ్. అంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో ఎన్ఎఫ్ఏ అనేది ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, అండ్ డిఎఫ్ఏ అనేది కొంచెం టైం పడుతుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఈ 6-7 పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, డిఎఫ్ఏలో మీకు ఆల్రెడీ కాంప్లిమెంట్ అనే కాన్సెప్ట్ చెప్పాను, అలానే డెడ్ స్టేట్స్ చెప్పాను. అంటే ఆ స్టేట్కి ఏ పాసిబిలిటీ లేకపోతే డెడ్ స్టేట్కి పంపించాలి. కాంప్లిమెంట్ ఎప్పుడు వాడతామని చెప్పాను, ఏదైనా కాన్సెప్ట్కి స్టార్ట్ విత్ అనుకోండి, డస్ నాట్ స్టార్ట్ విత్ ఏబి, దానికి మిషన్ డ్రా చేయమంటే, అంటే నెగిటివ్ సెంటెన్సెస్ రూపంలో కానీ నీకు ఏదన్నా ఇస్తే దానికి మీకు డ్రా చేయడానికి అలాంటి వాటికి మన కాంప్లిమెంట్ కాన్సెప్ట్ వాడతాం అన్నాను. సో మనకి డిఎఫ్ఏలో డెడ్ స్టేట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, కాంప్లిమెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఎన్ఎఫ్ఏలో మాత్రం ఈ రెండు అసలు ఉండవు, డెడ్ స్టేట్ ఉండదు, కాంప్లిమెంటు ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి, 8th వన్. మీకు నేను టైప్స్ ఆఫ్ ఆటోమేటాస్ చెప్పినప్పుడు ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్స్ అండ్ వితౌట్ అవుట్పుట్స్ అన్నాను. వితౌట్ అవుట్పుట్స్లో మళ్ళీ 3 టైప్స్, డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ, ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ అన్నాను. అలానే ఎప్సిలాన్ డిఎఫ్ఏ అని నేను అనలేదు. అంటే దీని మీనింగ్ ఏంటి, ఎన్ఎఫ్ఏకి ఎప్సిలాన్ యాడ్ చేయొచ్చు, అంటే ఎప్సిలాన్ మూస్ అనేది దీంట్లో ఎన్ఎఫ్ఏలో ఉంటుందిగా, కానీ డిఎఫ్ఏలో ఎప్సిలాన్ మూస్ ఉంటుందా? ఉండదు. సో ఎప్సిలాన్ మూస్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ డిఎఫ్ఏ అండ్ ఎప్సిలాన్ మూస్ ఈజ్ అలౌడ్ ఇన్ ఎన్ఎఫ్ఏ. సో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెన్సెస్. క్లియర్?